సో ఈ విధంగా నేను నమ్ముకున్నది కర్ణాటకని, నేను నమ్ముకునేది ఉండేది బెంగళూరులోనే. నాకు ఎప్పుడైనా పైకి తీసుకురావాలన్నా లేకపోతే నేను బాగుపడాలన్నా కర్ణాటక లోకల్ పీపుల్ నాకు సపోర్ట్ చేస్తారని తెలుసు. ఈ రోజు సామ్రాట్ టీవీ వాళ్ళు ఇది చేయడం వల్ల నాకు మంచి జరిగింది. నేను వాళ్ళని అభ్యర్థిస్తున్నా. ప్లస్ నటరాజన్ని, నెక్స్ట్ ఈ ఆర్ఐ సందీప్ సింగ్, వీళ్ళందరినీ లోకల్ నాయకుల వాళ్ళు, సో వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేసి నా డబ్బులు నాకు వాపస్ ఇప్పిస్తే నేను సేఫ్టీ. ఎందుకంటే నేను వేరే వాళ్ళకి అమ్మలేను ఆ ల్యాండ్. లేదు నాకు నా డబ్బులు నాకు ఇవ్వలేదు అనుకోవాళ్ళు, నేను ఇమ్మీడియట్ గా పోయి స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను. వీళ్ళందరూ నాకు మోసం చేసింది, మోసపోయిండేది నేను. ఈ రోజు నేను 1.5 కోటి డబ్బులు తెచ్చాను అంటే అది ఎవ్వరు ఊరికేయరు, అందరికీ తెలుసు. రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు అంటే 2 రూపాయల వడ్డీ బదులు 4 రూపాయల వడ్డీ ఇస్తారు. అయినా నేను తెచ్చాను ఎందుకంటే నాకు ఇక్కడ డబ్బులు పుడతాయి, జనరేట్ అవుతాయి, రేపు పొద్దున బిజినెస్ జరుగుతుంది అని చేశాను. ఇప్పుడు మోసపోయినాను. ఈ ల్యాండ్ నాకు దొంగ భూమి అమ్మినారు, అంటే భూమి కాని భూమిని, లీగల్ గా లేని భూమిని అమ్మినారు. ఆర్ఐ గవర్నమెంట్ అఫీషియల్ ఆర్ఐ సందీప్ సింగ్ అని నాకు న్యాయం చేసి నా డబ్బులు నాకు ఇప్పియాలి, కంప్లీట్ గా నా డబ్బులు వాపస్ ఇప్పియాలి. ఇప్పియలేదు అంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నెక్స్ట్ ఎంత దూరమైనా వెళ్తా, కలెక్టర్ దగ్గరికైనా వెళ్తాను, సీఎం వరకు కూడా వెళ్ళగలను. నేను రెవెన్యూ మినిస్టర్ కృష్ణబైరేగౌడ దగ్గర కూడా వెళ్లి నా బాధని, నాకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా నేను విన్నవించుకుంటాను. నాకు న్యాయం జరిగే వరకు నేను ఈ ఇళ్ళని వదిలిపెట్టను. ఇదే నేను చెప్పగలుచుకునేది. సామ్రాట్ టీవీ వాళ్ళు దయచేసి నాకు హెల్ప్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా రుణపడి ఉంటాను మీకు.